ఇప్పుడు ఈ వీడియోలో మనము స్పెరికల్ మిర్రర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం అండి. స్పెరికల్ మిర్రర్స్ అంటే ఏంటి? కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్. ఈ మిర్రర్స్ని మనం ఏమంటామంటే స్పెరికల్ మిర్రర్స్ అంటాము. ఎందుకంటే ఇవి స్పియర్ షేప్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పియర్ని ఇలా తీసుకుందాం, దీనికి ఎగ్జాక్ట్గా మధ్యలోకి కట్ చేద్దాం. కట్ చేస్తే మనకి ఏమొస్తాయి? 2 పాయింట్లు వస్తాయి, 2 ముక్కలు వస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ రెండింటిని ఏమంటాము అంటే కాన్కేవ్ మిర్రర్ లేదా కాన్వెక్స్ మిర్రర్ అని అంటాం. ఉదాహరణకి కాన్కేవ్ చూద్దాం. కాన్కేవ్ ఎలా ఉంటుంది అంటే బెండ్స్ ఇన్వర్డ్, అంటే ఇటువైపు నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది. అంటే మనం ఇటువైపు కనిపించదు అనమాట. నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మనం అద్దంలో చూసుకోవాలంటే ఇలాగ చూసుకోవాలన్నమాట. ఇటువైపు చూసుకోవాలి, ఇటువైపు కాదు, ఇటువైపు చూసుకోవాలి. సో ఇదేంటి అంటే బెండ్స్ ఇన్వర్డ్, లోపల వైపుకు బెండ్ అయి ఉంటుంది. కాన్వెక్స్ బెండ్స్ ఇన్వర్డ్. లోపల వైపుకి బెండ్ అయి ఉంటుంది. తర్వాత ఏంటి అంటే ఇట్ ఆల్వేస్ ఫార్మ్స్ ఎన్లార్జ్ ఇమేజ్. అంటే ఒక కేసులో డిమిష్డ్ ఇమేజ్ కూడా వస్తుంది, కానీ మ్యాక్సిమం కాన్కేవ్ మిర్రర్ అనేది ఎన్లార్జ్ ఇమేజ్నే ఫామ్ చేస్తుంది. మరి దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే ఈఎన్టీ డాక్టర్స్ యూజ్ చేస్తారు, తర్వాత షేవింగ్ మిర్రర్స్గా యూజ్ చేస్తారు, తర్వాత డెకరేషన్ పర్పస్ అంటే మిఠాయి షాపుల్లో కానీ ఇలాంటి వాటిల్లో కూడా కాన్కేవ్ మిర్రర్స్ని యూజ్ చేస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఈఎన్టీ డాక్టర్ ఉపయోగిస్తాడు, షేవింగ్ మిర్రర్స్గా వాడతాము, తర్వాత డెకరేషన్ పర్పస్లో కూడా వాడుకుంటాం అనమాట. ఇది కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్. ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్ చూద్దాం. కాన్వెక్స్ మిర్రర్ ఏంటి అంటే బెండ్స్ అవుట్వర్డ్, అంటే లోపల వైపు నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది, ఇటువైపు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇలా ఉంది కదా. ఇటువైపు కాకుండా ఇటువైపు తిప్పి చూసుకోవాలి. ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుతుంది. ఓకే, ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే బెండ్స్ అవుట్వర్డ్, బయట వైపుకి బెండ్ అయి ఉంటుంది కాన్వెక్స్. నెక్స్ట్ ఇట్ ఆల్వేస్ ఫార్మ్స్ డిమిష్ ఇమేజ్, అంటే స్మాల్ ఇమేజ్ అన్నమాట. డిమిష్డ్ ఇమేజ్, ఇట్ ఆల్వేస్ ఫార్మ్స్ డిమిష్డ్ ఇమేజ్. ఒకే ఒక యూజ్ ఉంటుంది దీనివల్ల. అదేంటి అంటే రేర్ వ్యూ మిర్రర్గా వాడతారు. ఫర్ డ్రైవర్స్. ఓకే, డ్రైవర్లు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ వెనక నుంచి ఏమైనా వస్తున్నాయేమో అని వాళ్ళ పక్కన ఒక మిర్రర్ ఉంటుంది, ఆ మిర్రర్లో చూసుకుంటూ డ్రైవ్ చేస్తారు. ఆ సైడ్ మిర్రర్ని మనం ఏమంటామంటే రేర్ వ్యూ మిర్రర్ అంటాము. అలాగే ఈ కాన్కేవ్ వచ్చేసరికి ఏంటి అంటే వెహికల్ హెడ్ లైట్లో వాడతారు. గుర్తుంచుకోండి, వెహికల్ హెడ్ లైట్ వచ్చేసరికి కాన్కేవ్ మిర్రరు. అలా కాకుండా కాన్వెక్స్ మిర్రర్ని అన్నా కానీ రేర్ వ్యూ మిర్రర్, అంటే డ్రైవర్ పక్కన ఉపయోగిస్తారు అనమాట. సో ఇలాగ కాన్కేవ్ మిర్రర్ని, కాన్వెక్స్ మిర్రర్ని మనం ఏమంటాము అంటే స్పెరికల్ మిర్రర్స్ అంటాము. ఎందుకంటే అవి స్పియర్ నుంచి వస్తాయి కాబట్టి. సో ఇది చక్కగా నోట్ చేసుకోండి, చదివి గుర్తుంచుకోండి. ఓకే, కాన్వెక్స్ మిర్రర్ గురించి లేదా కాన్కేవ్ మిర్రర్ గురించి మనం టెర్మినాలజీ తెలుసుకుందాం. ఓకే, చూద్దాం. ఇలా ఉంటుంది. సో అవుటర్ సైడ్ నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అన్నమాట. మిడ్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ కాల్డ్ పోల్. టెర్మినాలజీ చాలా చాలా ఇంపార్టెంట్. పోల్ అంటే ఏంటి అంటే మిడ్ పాయింట్ ఆఫ్ మిర్రర్. మిడ్ పాయింట్ ఆఫ్ మిర్రర్ను మనం ఏమంటామంటే పోల్ అంటాం. ఇది స్పెరికల్ సర్ఫేస్ కాబట్టి ఇలా చుట్టూరు కనుక మనం తీసుకుంటే స్పియర్ షేప్ వస్తుంది. ఆ స్పియర్ యొక్క సెంటర్నే మనం ఏమంటామంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఏమంటాము? సెంటర్ ఆఫ్ కర్వేచర్.
సెంటర్ ఆఫ్ కర్వేచర్. దీన్ని C తోటి చూపిస్తాము. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి? సెంటర్ ఆఫ్ ద స్పియర్. అంటే కాన్వెక్స్ మిర్రర్ లేదా కాన్కేవ్ మిర్రర్ అనేది ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ స్పియర్ కాబట్టి స్పియర్ యొక్క సెంటర్నే మనం ఏమంటాము? సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. సో సెంటర్ ఆఫ్ స్పియర్, సెంటర్ ఆఫ్ స్పియర్, సెంటర్ ఆఫ్ స్పియర్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ లైన్ పాసింగ్ త్రూ సెంటర్ అండ్ పోల్. ఈ పోల్ నుంచి సెంటర్ నుంచి పాస్ అవుతుంది కదా లైన్, ఈ లైన్ ఏమంటామంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఇట్ ఈజ్ ఏ లైన్ పాసింగ్ త్రూ, ఇట్ ఈజ్ ఏ లైన్ పాసింగ్ త్రూ pole and center of curvature, pole and center of curvature. Okay, a straight line that is passing through pole and center of curvature. pole లో నుంచి మరియు center of curvature లో నుంచి పాస్ అయ్యే లైన్ నే మనం ఏమంటాము అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. నెక్స్ట్ ఫోకస్. ఇవన్నీ నోట్ చేసి పెట్టుకోండి, ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు ఇన్సిడెంట్ రేని ఇలా గీసామనుకోండి, రిఫ్లెక్టెడ్ రే ఒక పాయింట్లో నుంచి వెళ్తుంది ఇలా. దీనికి కూడా ఇది ఇన్సిడెంట్ రే అనుకుంటే రిఫ్లెక్టెడ్ రే అనేది ఒకటి వెళ్తుంది. ఇంకొక రేని ఇలా ఇన్సిడెంట్ చేసామనుకోండి, అది కూడా ఈ పాయింట్ నుంచే రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే దీన్ని ఏమంటామంటే ఫోకస్ అంట. ఏమంటాము? ఫోకస్. ఇట్ ఈజ్ ఏ పాయింట్ where all reflected rays meet. అన్ని రిఫ్లెక్టెడ్ రేస్ మీట్ అయ్యే పాయింట్నే మనం ఏమంటాము అంటే ఫోకస్ అంటాం. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్ బోత్ ఈక్వల్. అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఫోకస్ కొన్న డిస్టెన్స్, అలాగే ఫోకస్ నుంచి పోల్ కొన్న డిస్టెన్స్ రెండు కూడా సేమ్గా ఉంటాయి. సో పోల్ నుంచి ఫోకస్ కొన్న దాన్ని ఏమంటాము? ఫోకల్ లెంత్ అంటాం. ఏమంటాము? ఫోకల్ లెంత్. సరే, ఇక్కడ రాస్తున్నాను ఫోకల్ లెంత్. వాట్ ఈజ్ ఫోకల్ లెంత్? డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్. Distance between pole and focus. పోల్ కి మరియు ఫోకస్ కొన్న డిస్టెన్స్ ని ఏమంటాము అంటే ఫోకల్ లెంత్ అంటాం. సో పోల్ నుంచి ఫోకస్ ఫోకల్ లెంత్ స్మాల్ ఎఫ్, అలాగే ఫోకస్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కూడా ఈక్వల్ కాబట్టి స్మాల్ ఎఫ్. తర్వాత రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ దీన్ని క్యాపిటల్ ఆర్ తోటి చూపిస్తారు. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ని క్యాపిటల్ ఆర్ తోటి చూపిస్తాం. ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ సెంటర్. సెంటర్ నుంచి లేదా పోల్ నుంచి సెంటర్ కొన్న డిస్టెన్స్ ఏమంటాము అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఓకే, సో ఇవన్నీ నోట్ చేసుకోండి. ఇక్కడ ఒక చిన్న రిలేషన్ ఉంది, అది చాలా చాలా ఇంపార్టెంట్. చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకు తెలుసు సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పోల్ వరకు ఉన్న దాన్ని ఏమంటామంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే చూడండి ఏముంది, స్మాల్ ఎఫ్ ప్లస్ స్మాల్ ఎఫ్ అంటే ఫోకల్ లెంత్ ప్లస్ ఫోకల్ లెంత్. నౌ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2f, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/2. ఈ రిలేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా ఎగ్జామ్లోనైనా అడుగుతాడు, లేదంటే ప్రాబ్లమ్స్లోనైనా కానీ అడుగుతాడు. ఓకే, సో మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ చూద్దాం.